వెల్కమ్ బ్యాక్ టు మోహిత్ పిజన్స్ క్లబ్. సో ఈరోజు వచ్చేసి ఏంటంటే మనం రేసింగ్ పావురాలకి మనం ఎగిరేస్తాం కదా. మనం ఎక్స్పెరిమెంట్ ఏం చేస్తున్నామంటే మన పావురం తీసుకొని ఒక దూరం వదిలేసిద్దాం, చూద్దాం అది ఇంటికి వస్తుందో రాదో. ఎందుకంటే మీరు ఇలా చేయకండి గ్యాస్, మీది ఇంటి మీద మంచి అలవాటు ఉన్న పావురాన్ని చేయండి. ఎందుకంటే కొత్త పావురాలు చేసేది అనుకో మీరు, అవి అలవాటు కాకముందుకే మేము తీసుకొని కొంచెం దూరం విడిచిపెడతాం వస్తాయంటే అట్లా చేయకండి. ఎందుకంటే పావురాలు పాత ఉంటే ఇంటికి వస్తాయి, కానీ కొత్తగా ఉంటే వెళ్ళిపోతాయి, మీకు హ్యాండ్ ఇస్తాయి. ఇప్పుడైతే మనం ఒక పావురం తీసుకొని మన దూరం ఒక 2 కిలోమీటర్ దూరం, లేకపోతే చాలా దూరం, ఎందుకంటే ఫస్ట్ టైం కదా కొంచెం దూరం ఏమవుద్దు, మెల్లమెల్లగా దానికి అలవాటు చేద్దాం దూరం ఎగేసేది. సో తీసుకొచ్చి మనం రేసింగ్ పావురం కాదు గైస్ మనది. సో పావురం తీసుకొస్తాడు, తీసినాక మీరు చూడండి. సో మన కుండలు అయితే పావురం తీసుకోవడానికి అయితే లోపలికి వస్తుండు. సో దేనికి వస్తాడో వాడు చూద్దాం, తెచ్చినాక మనం అక్కడికి పోయి ఎగిరేసాం గైస్. సో గైస్ ఇక్కడ చూసుకోవచ్చు మన చీననర్. ఇప్పుడైతే ప్రజెంట్ అయితే ఇవి పిల్లలు వెళ్ళినాయి అనమాట దీనివి. ఇక్కడ చూసుకోవచ్చు ఈ రేజింగ్ పావురం కాదు గైస్, ఇది మన పావురం. ఇది పిల్లలు పెంచుతాయి, పిల్లలు లో ఫ్లేయర్ పావురం ఇది. ఎందుకంటే మనం బ్రీడింగ్ కోసం తెచ్చినాం అనమాట. సో దీనికి తీసుకొని దూరం వదిలిపెడదాం, వస్తుందో రాదో చూద్దాం. ఎందుకంటే దగ్గర చాలా ఉంది, మనం ఫాస్టింగ్ ఉన్నాం కాబట్టి డబ్బున పోయి దాన్ని ఎదురు పెడదాం. ఎందుకంటే మీరు ఇలాంటి ఎక్స్పెరిమెంట్ చేయొద్దు గైస్. పాత పావురం అయితే ఓకే, బట్ కొత్తది అయితే మీరు వెళ్ళిపోతుంది. కొత్త పావురంతో ఎక్స్పెరిమెంట్ చేయకండి. పాతవి అయితే ఇప్పుడు మన పాత పావురం ఇంటిది, అందుకే దీన్ని తీసుకొని విడిచిపెడదాం, వస్తుంది 100% గ్యారంటీ ఉంది మనకి. ఎందుకంటే ఈ పాత పావురం మిగిలినాయి కదా, మిద్ద చూసుకునే అన్ని పక్కపట్టి చూసుకునే వస్తాయి. కొత్త పావురాలతో అట్లా ఎలాంటి ఎక్స్పెరిమెంట్ చేయకండి గైస్. సో చల్తే సీదా పోదాం, అక్కడ పోయినాక మీతో కలుస్తా గైస్. సో గైస్ ఇది ఒక్కటి కాకుండా ఇంకో పిల్లకి ఇట్లా మనం ట్రైనింగ్ చేయబోతున్నాం. ఇంకో పిల్లని ఇట్లా ఎగరేద్దాం, హై ఫ్లైయర్ పావురం పిల్లని. సో మన గజ్జల పావురం ఉంది కదా, దాన్ని ఒక పిల్ల తీసుకొని పోదాం, దాని దగ్గర తీసుకొని చూద్దాం వస్తుందో రాదో. రెండైతే ఎగిరేద్దాం గైస్. సో వీడియో లాస్ట్ వరకు చూసేయండి, నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసేయండి. మస్తు కామెడీ ఉంటుంది అనుకో వీడియో. సో గైస్ ఇక్కడ చూసుకోవచ్చు ఇంకో పావురం అయితే మన కుండలు తెస్తుండు. పెద్దదాన్ని తీసుకురా, పెద్ద పావురం పిల్ల. సో గైస్ ఇక్కడ చూసుకోవచ్చు మన కుండల చేతిలో ఇది ఒక పావురం పిల్ల ఉంది. సో దీని కన్ను చూసుకోవచ్చు, వైట్ ఐస్ క్వాలిటీ ఉంది, 2 దిక్కులు వైట్ ఐస్ క్వాలిటీ. ఎందుకంటే మన హై ఫ్లేయర్ పావురాలు ఉంటాయి గైస్. రెక్కలు ఉన్నాయిగా మొత్తం, చలో రెక్కలు ఉంటాయి తీసుకోయేదే. సో గైస్ లాస్ట్ వరకు చూసేయండి. ఇంకో ఇవి 2 పావురాము చూసుకోవచ్చు, ఇవి 2 పావురాలు తీసుకొని ఎగిరేద్దాం గైస్. వస్తాయి రావా చూసేద్దాం, అక్కడికి వెళ్ళినాక మీతో కలుస్తా గైస్ నేను. సో గైస్ ఇప్పుడైతే మనం చూసుకోవచ్చు చాలా దూరం అయితే వచ్చినాం అనమాట. మనం అయితే మన గజరా పావురం పిల్లని మన చీనన్నర్ అయితే 2 తెచ్చినాం అనమాట. సో చూద్దాం, ఇవైతే చూసుకోవచ్చు గైస్, ఇవి హై ఫ్లేయర్ పావురాలు. ఇవి లో ఫ్లేయర్, ఇది హై ఫ్లేయర్. చూద్దాం ఇది మనం ఇంటికి పోవా. ఎందుకంటే మనం అందరూ ఏమంటారు రేజింగ్ పావురం ఎగిరేస్తుంది, కానీ మనమైతే ఈ పావురం అయితే ఎగిరబోతున్నాం అనమాట. సో చూద్దాం ఇంటికి పోయినాక ఎంతసేపటి ఇంటికి వస్తాయి అనమాట. చూద్దాం. ఇప్పుడైతే మనం ఒక 3 కిలోమీటర్ల దూరం ఉంటాం గైస్. ఎందుకంటే దూరం ఎందుకు రాలే అంటే పిల్ల కొత్తది, ఇది ఇట్లా కొత్తది, కానీ ఎందుకంటే చాలా చిన్న పిల్ల ఎగిరదు, అందుకే కొంచెం దూరం వచ్చాం. సో ఇది అలవాటు అయినాక మంచిగా ఇంటికి వచ్చినానుకో మళ్ళీ చాలా దూరం ఇట్లా తీసుకొని ఎగిరేద్దాం గైస్. సో గైస్ ఇక్కడ చూసుకోవచ్చు ఇద్దరిని అయితే ఇప్పుడు ఇష్టపెడుతున్నాం అనమాట. ఇక్కడ చూసుకోవచ్చు ఇది ఇట్లకెళ్ళే తిరుగుతుంది. మనం 2 అయితే స్టార్ట్ అయిపోయినాయి అనమాట. ఇక్కడనే రౌండ్ తిరుగుతున్నాయి గైస్ అవి. దాంట్లోకి ఇక్కడ పోవాలి అర్థమవుతలేదు. చూద్దాం ఎంతసేపట్లో అయితే ఇంటికి వస్తుందో మనకి తెలియదు. సో గైస్ మనమైతే ఇంటికి వచ్చినాం అనమాట. సో పావురం అయితే దూరం ఇచ్చిపెట్టినాం. అయితే ఏమైతే రాలేదు, ఇంకా చూద్దాం ఎంతసేపట్లో వస్తాం, మనమైతే వెయిట్ చేద్దాం. ఇక్కడ చూసుకోవచ్చు అక్కడ గద్ద వచ్చింది గైస్. ఎందుకంటే మనకు భయం అవుతుంది, ఎందుకంటే అది హై ఫ్లైయర్ పావురం పిల్ల, అది దబ్బును దిగదు కిందికి. సో అది వచ్చినాక మనం దబ్బును దించుకోనికి ట్రై అయితే చేసేద్దాం, కానీ 2 రాలే. అవి ఎంతసేపటి వస్తాయి ఇట్లా మనకిటే తెలియదు. చూద్దాం ఎంతసేపటి వస్తాయో. సో గడ్డి అయితే తిరుగుతుంది పైన. సో అది వచ్చినాక మీకు కలుస్తా గైస్. సో గైస్ ఇప్పుడు చూసుకోవచ్చు చాలా సేపటి తర్వాత మన పావురాలు అయితే వచ్చినాయి అనమాట. మన బ్లాక్ అయితే మన అక్కడ ఒక పావురం అయితే మన దాంట్లో ఎగురుతుంది, ఇక్కడ వస్తుంది గైస్. అది ఇప్పుడు మన హై ఫ్లైయర్ పావురం అయితే ఇక్కడ ఉంది గైస్ పైన. ఎక్కడ ఉంది అది? సో గైస్ ఇక్కడ చూసుకోవచ్చు మన చీనన్నర్ అయితే వచ్చేసింది అనమాట. ఇక్కడ
మన వీడియోలో మీకు కనిపిస్తుందో లేదో, మనకైతే ఇక్కడ కనపడతలేదు, ఎండ అయితే ఫుల్ ఉంది. సో ఇదైతే దిగుతుంది అనమాట. తెల్లది ఎక్కడ పోయింది గైస్, అది చాలా మీద ఉంటుంది అది. అంగో ఇదైతే వచ్చిందనమాట ఇప్పుడు. సై గైస్ తెల్లది కూడా దాని పక్కనే ఉంది, రెండు ఎగురుతున్నాయి ఇప్పుడు. జరుగురి అవి వస్తే జరుగురి హావ్. సో గైస్ ఇక్కడ చూసుకోవచ్చు అయితే అనమాట, రెండు అయితే వచ్చినాయి అనమాట, చాలా సేపటికి వచ్చినాయి గైస్. దాదా ఇక్కడ. సో గైస్ రెండు అయితే వచ్చినాయి అనమాట. చూద్దాం ఎంతసేపు కిందికి దిగుతాయి ఇవి. సో గైస్ ఇక్కడ చూసుకోవచ్చు మన రెండు పావురాలు అయితే వచ్చేసినాయి అనమాట కిందికి గైస్. ఇంకొందుకంటే మనం పావురాలు అయితే బయటకు తీస్తున్నాం, గద్దెలు వచ్చినాయి గైస్ పైన. ఇంకొకడ మీకు కనిపిస్తుందో లేవు వీడియోలో, అక్కడైతే 3 గద్దెలు ఉన్నాయి గైస్. సో మన పావురాలకు ఎప్పుడైనా అటాక్ చేయొచ్చు. సో ఇక్కడ చూసుకోవచ్చు మనం ఎగిరేసిన పావురాలు అయితే ఇప్పుడు ఇక్కడైతే ల్యాండింగ్ అయినాయి. సో దీంట్లోకి ఫస్ట్ గైస్ లోపలికి వెళ్ళిద్దాం మనం, ఎందుకంటే గద్ద ఇట్లకెళ్ళే తిరుగుతుంది, నెత్తి మీదనే ఉంది, మన సెటప్ పైన తిరుగుతున్నాయి. సో దీంట్లో లోపల వెళ్ళిద్దాం. బాగా తీస్తున్నాయి అవి. చలో 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 చలో. సో గైస్ ఫైనల్ అయితే లోపలికి వచ్చింది అనమాట. చూడండి అది ఇట్లా దగ్గర తీస్తుంది పావురం. సో అది అలసిపోయింది గైస్ అది. సో ఇక్కడ తీసుకోవచ్చు మన చిన్న, ఇవి రెండు అయితే అలసిపోయింది అనమాట. అరే పిల్ల వదిలేరా రే. సో గైస్ ఇప్పుడైతే మనం 2 పావురాలు అయితే వేసి పెట్టాం వచ్చిన ఇంటికి. ఇంకొకటి ఏంటంటే మనం కొత్త పావురాలతో ఎక్స్పెరిమెంట్ చేయకండి గైస్. మీరు మీ అలవాటు ఇంటికి ఉన్న మంచి పావురం ఉన్న పావురంకి అయితే మీరు వెళ్ళి తీసుకువెళ్ళి మీరు ఎగిరేయచ్చు. ఎందుకంటే కొత్త పావురాలని మొన్న ఒక వారం తెచ్చిన వారానికి ఎగిరేస్తూ ఉంటాయి కాదు గైస్. ఎందుకంటే పావురాలు ఎగిరిపోతాయి, మీకు మళ్ళీ రావడానికి రావు. అక్కడనే ఇల్లు అవినాయి అనుకో, అక్కడ వెళ్ళిపోయి కూర్చుంటాయి. సో మీరు చూసి జాగ్రత్తగా ఒక ఇచ్చినప్పుడు మీ ఇంటిది ఓన్ ఇప్పుడు ఉండేది సెటప్ ఉన్న పావురం ఉంటుంది కదా, అంటే అలవాటైన పావురం, దానికి ఇంకోటి కొత్త పావురంకి మీరు ఇంటికాడ అలవాటు చేసుకోవాలనుకుంటా అయినా సరే కానీ రెండు తీసుకొని ఎగిరేయండి. ఇప్పుడు మనం పిల్లని తీసుకున్నాం కదా, అది ఫస్ట్ టైం ఎగిరింది అనమాట లాంగ్లోకి వెళ్ళి, అందుకే మనం పాత పారం తీసుకొని ఎగిరేసినాం. అట్లా ఎగిరేయండి గైస్. సో వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మంచి మంచి వీడియోస్ కోసం మేము ఉంటా. బాయ్.